ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులు లబ్ధిదారులకి మొత్తం 19,124 కార్డులు, ఇంకా దాదాపు 3,856 కార్డులు పరిశీలనలో ఉన్నాయి. త్వరలో అవి కూడా మంజూరు చేస్తామని సభాముఖంగా శాసనసభ్యులు మాట్లాడారు. అలాగే మండలాలలో కొత్తగూడెం నియోజకవర్గంలో గల సుంచపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాత నగర్, పాల్వంచ ఇప్పటి వరకు నూతనంగా 5,807 కార్డులు మంజూరు అయ్యాయి. మరియు కుటుంబ సభ్యుల పేర్లు 8,653 రేషన్ కార్డులలో నమోదు చేయడం జరిగింది. చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంది. నా రిప్రజెంటేషన్తోనే పెట్టారు. పెట్టి అప్పుడు వెంటనే గెలిచిన నెలకి పెట్టారు. శ్రీనివాసరాజు గారిని ఆయన మీ సెక్రటరీ గారు తెలుసా, ఆయన ఐఏఎస్ మళ్ళీ సర్వీస్ తీసుకున్నాం. మన అది ఒకటి. ఇదేమో సీతాబాద్ పెద్ద ప్రయోగం అనాథ పక్కన 1 కిలోమీటర్ ప్రయోగం ఉంటుంది. ప్రయోగం అది కూడా వస్తుంది. ఒకటైతే ఆల్రెడీ అప్పుడు వచ్చింది, ఇప్పుడు ఆఫ్టర్ పెట్టాలి సార్. అట్లా మనకు ఒక యూనివర్సిటీ వస్తుంది, అలాగే కార్పొరేషన్ వచ్చింది, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది, వచ్చి కొన్ని వస్తాయి. ఎటువంటి కూడా దాదాపు రావచ్చు. విమానాశ్రయానికి కొంచెం వెనకబట్టవలసింది. కరెక్ట్గా అయినా తగలకుండా ఉండే విధంగా 9 కిలోమీటర్ల పరిధిలో ముందు ఆ వైపు నుంచి ప్రారంభం. అంటే ఎక్కడ కొండలు తగలకుండా ఉంటాయో ముందు ఆ ప్లేస్లన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు. మీకు ఐడియా ఉంది కదా? అది ఉంటేనే కాదు, ఇప్పుడు మొత్తం చలి చేపిస్తున్నారు. అది ఒకవేళ అయినా అట్లా ఎన్ని ప్లేసులు ఉండేవి చూసి తగలకుండా ఉండేవాడు. ఆ పని మీద ఉన్నారు కదా, ఆ పని మీద ఉన్నారు కదా. అది అయితే తొందరగా వస్తుందన్నారు నాకు కరెక్ట్ గా 2 రోజులు అన్నారు రిపోర్ట్. అవి వచ్చేస్తే మళ్ళా ఢిల్లీలో కూర్చుని ఆ రామ్మోహన్ గారు మన తెలుగు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంచి వ్యక్తి ఉన్నాడు. అసలు ఎవరో చెప్పేస్తాం, చంద్రబాబు గారితో చెప్పేట్టుగా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి నలుగురిలో పరిచయం ఉంటే నాకు పూర్తిగా తెలుసాయి. నాకు అందులో పరిచయం లేదు. అయినా నేను తెలుసా అంటే ఆయన నాకు తెలుసు. అంటే సహజంగా పేపర్లో చూస్తూ ఉంటాను. ఎర్రనాయుడు గారు చనిపోయే వరకు టీడీపీ, ఇప్పుడు కూడా అభిమానులు టీడీపీలో ఉన్నాయి. సో ఇది ఈ రిపోర్ట్ వచ్చినట్టునే నా పట్టుదల 400-500 మంది అదనంగా టీచర్లు వస్తారు, లేకపోతే ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తారు. అదేవిధంగా పిల్లలు కూడా 4,000 మంది వస్తారు స్టూడెంట్స్. అయ్యారంటే అక్కడ హాస్టల్స్ దానివల్ల మొత్తం మెకానిజం అంతా ఉంటుంది. ఆ విధంగా కొత్తగూడెం అందరికీ ప్రతి ఊరిలో కూడా రోడ్డు కానీ లేకపోతే దాదాపు ఈ అన్ని ఊళ్ళలో కూడా రోడ్లు నడుస్తూ ఉన్నాయి. నడుస్తున్నాయా రోడ్లు? నడుస్తున్నాయా లేదా? రోడ్లు వేస్తున్నాం లేదమ్మా. రోడ్లు మీ దగ్గర వెళ్ళిపోతే రాసి మన నాగేశ్వరరావు గారికి రామరాజు గారు గోవర్ని గారు ప్రతిపక్షం ఉంటుందండి. ముందుగా షాప్మన్ గండికోట ఉమా, శాంత మంత్రి ఒక్క సుష్మాశ్రీ, నెక్స్ట్ బానోజ్ సాని, షేక్ నస్రీన్ షేక్ హుసానా, త్వరగా రావాలి. మహమ్మద్ శ్రవంతి, मोहम्मद आयशा थॉमस, कोटा शिल्पा प्रिया,
శ్రావణి. ఇప్పుడు తీసుకున్నందరూ రాజు ఫోటో కోసం అప్లికెంట్స్ లబ్ధిదారులు తీసుకున్నారు కార్డు వాళ్ళందరూ రావాలి ఫోటో కోసం.